మీ ద్వారా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అత్యవసరమైన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ అధినేత, అదే ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అందామా లేక కూటమి ప్రభుత్వం అందామా, కానీ అతనేమో ఎన్డీఏ అనమని చెప్పి రోజు పేపర్లు రాయించుకుంటా ఉంటాడు. ఎన్డీఏ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారికి 2-3 అంశాలని మేలుకొల్పే మాటలు చెప్దాం అనుకున్నాం. హెచ్చరిక అనుకుంటాడేమో, లేదు అతను నిద్ర లేదు. నిద్రపోతా ఉంటే లేపుతాం, నిద్ర నటిస్తూ ఉంటే ఎట్లా ఆ నటన నుంచి బయటపడేయాలో ఆలోచిస్తాం. అయ్యా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు కోరల్లోకి రోజు రోజుకి చిక్కుకుంటా ఉంది. కరువుకి దాదాపు జన్మస్థలం లాంటి కరువే అనబడే రాయలసీమ ప్రాంతం మరింత వేగంగా ఒక దుర్మార్గమైన కరువు కాలంలోకి వెళ్తా ఉంది. అనంతపురంతో సహా మిగతా రాయలసీమ జిల్లాల్లో మెట్ట పంటలు వేసిన వాళ్ళందరూ కూడా అసలు ఈ రోజున పంటలు చేతికి రావు అనే దాంతో చాలా భయంగా జీవితాలు ఎల్లబుచ్చుతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం, మాటలు తప్ప. మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి వీళ్ళ నోట్లో నుంచి, చేతలు గడప దాటవని మన పెద్దలు చెప్పిన సామెత చందాన ఈరోజు కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంది. అయ్యా, ఈ రోజున కరువు ఇక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో భారతదేశంలో కనిపిస్తూ ఉంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి ఎవరెన్ని మాటలు మాట్లాడినా, లేక పెద్ద పెద్ద నదుల అనుసంధానం గురించి మాట్లాడినా, ఈ రాయలసీమ ప్రాంతానికి, గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి జీవగర్ర ఏదైనా ఉందంటే అది కృష్ణా నీళ్ళన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా కృష్ణా ఉపనదైన హై లెవెల్ కెనాల్ తుంగభద్ర డ్యామ్ నుండి అనంతపురం జిల్లాకు నీళ్ళు వచ్చే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 నీటి ప్రాజెక్టులు, దాంతోపాటుగా హంద్రీ నీవా సరిగ్గా వాడుకోబడలేకపోతేనో, పరిపాలన వైఫల్యంతోనో, లేక పరిపాలకుల నిర్లక్ష్యంతోనో, రాయలసీమ అంటే తమకున్న నిర్లక్ష్య భావంతోనో సీత కన్ను వేస్తే ఈ ప్రాంత ప్రజలు అన్యాయమైపోతారు అని చెప్పడానికే పాలకులకు ఒక మేలుకొల్పు లాంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ రోజున రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుంటా ఉన్నాయి. వీళ్ళు మంచి పదం పెట్టారు తెలుగులో, అయిపోయే కార్యక్రమాన్ని నిండుకోవడం అనే పదం పెట్టారు. సో నిండుకుంటా ఉన్నాయి. ఈ రోజున తెలుగు గంగ పరిస్థితి అంటే దాదాపు దాని కింద ఉన్న వెలుగోడు, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు ఇవన్నీ కృష్ణా నీళ్ళే. బ్రహ్మం సాగర్లో ఇప్పటికీ 49.90 నిలువ మాత్రమే ఉంది, అంతకంటే ఎక్కువ లేవు. వెలుగోళ్ళు అయితే 17.6% మాత్రమే ఉంది. సోమశిలలో దాదాపు మొన్న వరకు నీటి మట్టాలు ఇప్పుడు పడిపోయాయి. సోమశిలలో 32.39% మాత్రమే నీళ్లున్నాయి. కండలేరులో 34, మొత్తం 180.720 టీఎంసీల నీళ్ల సామర్థ్యం ఇది. ఈరోజు అక్కడ ఉన్న నీటి నిల్వ 60 టీఎంసీల 853 మాత్రమే క్యూసెక్లు మాత్రమే ఉంది. అంటే 33.67% నీళ్లు మాత్రమే నిలవ ఉన్నాయి తెలుగు గంగతో ఉన్న రిజర్వాయర్ల కింద. పోతిరెడ్డిపాడు, అట్లాగే ఎస్ఆర్బిసి, జిఎన్ఎస్ఎస్, లేక పోతిరెడ్డిపాడు, ఇంకో విధంగా మనం పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, ఎస్ఆర్బిసి, జిఎన్ఎస్ఎస్, దీంట్లో హంద్రీ నీవా పక్కకు వస్తే వాటి పరిస్థితి మరి దుర్మార్గంగా ఉంది. గోరకల్ రిజర్వాయర్ సామర్థ్యం 11 టీఎంసీలతో మననే పోయొచ్చాం. ఇప్పుడు దాంట్లో 2.579 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయంటే 23% మాత్రమే నీళ్లున్నాయి. అవుకు 3 టీఎంసీలు, 1 టీఎంసీ కూడా లేదు, 0.767 మాత్రమే ఉంది, అంటే 25% మాత్రమే ఉంది.
మాట్లాడితే గండికోట గండికోట అని మాట్లాడుతూ ఉంటాం. గండికోటలో ఈ రోజున 57 మాత్రమే ఉంది. పైడిపాలెం ఒక్కటి మాత్రమే 53 ఉంది. ఇంకా వామికొండలో 39, సర్వరాయ సాగర్లో 37, చిత్రావతిలో 30% నీళ్లు మాత్రమే ఉన్నాయి. గోరకల్లు పరిస్థితి అయితే 11 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నదాన్ని చివరికి 2.5 టీఎంసీల నీళ్లు మాత్రమే అక్కడ ఉన్న పరిస్థితి గుర్తు చేస్తా ఉన్నాం. అక్కడ ఏదో రిపేర్లు ఉన్నాయి, ఆ రిపేర్లు కూడా మీరు పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మాటలు దండిగా చెప్తారు. కాంట్రాక్టర్లకు మీ వాళ్లకు వచ్చే డబ్బుల కోసం నిధులు తప్ప రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు పోయి ఒరిగింది పెద్దగా ఏమీ లేదని స్పష్టంగా చెప్తా ఉన్న సందర్భంలో, అయ్యా ఇంత కష్టం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? తక్షణం నీళ్లు కిందికి వదలాలి. శ్రీశైలం డ్యాంలో దాని మొత్తం సామర్థ్యం 215 టీఎంసీ, 215.81 టీఎంసీ. 878 అడుగులకి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి దాదాపు. అంటే 181 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. 181 టీఎంసీలు నీళ్లుంటే కిందనేమో అధ్వానంగా 30-40% నీళ్లు మాత్రమే ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు ముందరేసుకుంటే. అటు తెలుగు గంగ నుంచి ఎస్ఆర్బీసీ పోతిరెడ్డిపాడు లెక్కేసుకున్నా అంతే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు సాగునీటి వ్యవహారాలు కాంట్రాక్టులుగా కనిపిస్తాయి. మాకేమో రైతులు భూములు సాగునీటిగా కనిపిస్తుంది. మీరు 841 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కలు నాకంటే మీరే బాగా చెప్తారు. 840 దాటిన తర్వాత ఒక చుక్క నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు నుంచి కిందికి రావు. సత్యం మీకు తెలుసు. మీకు అయినా రాయలసీమ ప్రజలన్నా రాయలసీమ ప్రాంతం అన్నా మీకు లెక్కలేదు. మా కరువు మీకు దృష్టికి కూడా రాదు. మాటలు మాత్రం మా దగ్గర ఉంటే మాటలు మా చెప్పేసిపోతా 20,000 కోట్లు 30,000 కోట్లు. ఈ 20-30,000 కోట్లుతో అందరినీ ఆ సామర్థ్యమేమి? ఈ రోజున మేము జీవో ఇచ్చి టెండర్లు పిలిచినట్లు జగన్ రెడ్డి గారు 6,300 క్యూసెక్కులకి ఏం పెంచబడలే. మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఈ రోజున పైన డ్యాంలో నీళ్లుంటే కింద రిజర్వాయర్లు డ్యాములు నీళ్లు లేకుండా ఉన్నాయి. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదిలే అవకాశం ఉంది. హక్కు గురించే మాట్లాడుతూ ఉన్నాం. అడుక్కోవడం లేదు, దేహి అనడం లేదు. మా నీళ్లు మాకు తక్షణం మీరు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికీ 7,000, 6,000 క్యూసెక్కులు హంద్రీని పోతిరెడ్డిపాడుకు వదులుతూ ఉన్నారు. మీరు ఏ దురాలోచన మీ దగ్గర ఉందో మాకు అర్థం కావడం లేదు. వెలుగోడు అల్లాడిపోతా ఉన్నారు అక్కడ వెలుగొండ వాళ్ళు. ఇంకా వెలుగోడు కర్నూలు ప్రాజెక్టు పెద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మన ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో దిక్కులేని పరిస్థితి. కనుక మీరు ఎందుకు నీళ్లు వెళ్ళడం లేదు? కింది ప్రాజెక్టులు నింపడం లేదు? కృష్ణ వరద అంటే అది పర్మనెంట్ వరదకు ఉండే అవకాశం లేదు. ఎక్కువ నీళ్ళు అది కొద్ది రోజులు మాత్రమే, 30 రోజులు 40 రోజుల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. శ్రీశైలానికి ఆ పైన ప్రాజెక్టులు కట్టిన తర్వాత జూరాల దగ్గర నుంచి 73,000 క్యూసెక్లు ఎంతో వస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో దిండి, పాలమూరు, రంగారెడ్డి వాటి ఆపరేట్ చేయడం మొదలు పెడితే అవి కూడా కిందికి రావు. పైన వర్షాలు కురవకపోతే కృష్ణకు నీళ్లు రావు. కృష్ణకు నీళ్లు రాకపోతే 841 కిందికి వచ్చిన తర్వాత ఒక్క చుక్క కూడా మీరు ఈ ప్రాంతానికి నీళ్లు పంపలేరు. తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. రాయలసీమ ప్రజలు తాగునీటికి అల్లాడిపోతారు. సాగునీటి సంగతి వేరే, తాగునీరు కూడా లేని పరిస్థితి ఉంటుంది. కనుక తక్షణం మీరు విడుదల చేయాలి. పూర్తి సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు నుంచి తీసుకెళ్ళాలి. నాకు ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. మా పిల్లలు మాట్లాడారు. ఏమన్నా తెలంగాణ ముఖ్యమంత్రితో అగ్రిమెంట్ చేసుకున్నారేమో అన్నా
తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఏమన్నా మాట ఇచ్చాడేమో. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినట్లే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా ఆపడానికి ఏమైనా ఈయన ఆ రూమ్ లో కూర్చొని మాట ఇచ్చాడేమో కనుక్కోండి ఒక్కసారి అని చెప్పిన దాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సమాచారాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి అందిస్తా ఉన్నాను. ఈ విధంగా అనుకుంటా ఉన్నారు. మీరు ఏం చేద్దామనుకుంటా ఉన్నారు? ఈ ప్రాంతాలని చక్కగా చెప్తుంది, బడి మరొకసారి చక్కగా చెప్తా ఉన్నాం, అర్థం చేసుకోండి. మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. నీళ్ళన్నీ అయిపోయే క్రమంలో 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకొని రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి ప్లాన్ చేసిన, ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసిన, 80% పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కళ అది. అతని రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇచ్చిన నేను వరమండం లేదు. రాయలసీమ ప్రాంతం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ్యత, ఆ బాధ్యత తీర్చుకునే కార్యక్రమాన్ని మేము మొదలు పెడితే చిన్న చిన్న కేసుల పేరు మీద మీరు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇచ్చిన మాట కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాడకపోవడం వలన ఈ కరువు కాలంలో నీళ్లు తీసుకోకపోతే, నీళ్లు రాకపోకపోతే ఎవరు? మీరేమో కరకట్ట మీద ఇల్లు కట్టుకుంటారు. కానీ రాయలసీమ ప్రాంతంలో రైతు పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? కనుక తక్షణం పూర్తి సామర్థ్యంతో మీరు పోతేటి పాడకుండా కింద రిజర్వాయర్ని నింపాలి. మీరు ఇంకొక చెడ్డ బుద్ధి పెట్టుకోబాకండి. మీరు అసలు మాట్లాడితే మీరు ఈ మధ్య కాలంలో ఏదో ఎక్కడి నుంచో అటుపక్క పై నుంచి గోదావరి నుంచి కింది వరకు నీళ్లు తెస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడిగేది ఒకటే, నువ్వు గోదావరి నీళ్లు తెస్తావో లేదో మళ్ళీ మాట్లాడదాం, ఇంకోసారి మాట్లాడదాం సాధ్యాలు. కానీ ఈ రోజున నీళ్ళు ఇబ్బంది పడిపోతా ఉన్నాం. కృష్ణకు వరద రాకపోతే, వరద ఆగిపోతే కృష్ణ మీద ఆధారపడి రిజర్వాయర్ లేకి శ్రీశైలం డ్యామ్ లేకి నీళ్లు రావు. శ్రీశైలం డ్యాంలో మీ చలవ వల్ల, మీ యొక్క ఆ ఒప్పందం వలన, ఆయన రూమ్లో కూర్చొని ఒప్పందం చేసుకున్నామని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మీ ఒప్పందం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిన తర్వాత 840 అడుగుల కిందికి వస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చే అవకాశం లేదు. చాలా వేగంగా నీళ్లు నింపుకోవాలి, తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు నింపుకోవాలి. ఈ ప్రమాదాన్ని శంకించి ఆ రోజున 10,000 క్యూసెక్కులుగా ఉన్న పోతిరెడ్డిపాడును స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అత్యంత ముందు చూపుతో రాయలసీమ పట్ల భ్రమతతోనూ ప్రేమతోనూ 44,000 క్యూసెక్కులుగా మార్చిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. చరిత్ర పురుషుడైన చరిత్రలో మిగిలిపోతాడు. బాబు గారు, మీరు కూడా చరిత్రలో మిగిలిపోతారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళుగా మీరు చరిత్రలో మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తక్షణం పూర్తి చేయండి. మీరు అది పూర్తి చేయకుండా ఏ విధంగా రాయలసీమ ప్రాంతాన్ని మీరు కాపాడలేరని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా. మా జిల్లా హంద్రీ నివాకు వస్తే ఇది అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల చిత్తూరు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది లక్షల ఎకరాల నీళ్లు పొలాలకు, 33 లక్షల ఎకరాలు ఇరిగేషన్ భూమి కింద. కానీ మీరు చేసిన పని ఏంది? కృష్ణా జలాలు రాయలసీమకు రావాలన్న ముఖ్యంగా అనంతపురం జిల్లాకు రావాలన్న చిరకాలమైన కోరిక ఆ రోజు రాజశేఖర్ గారి నాయకత్వాన ఉన్న అతని అనుచరులు. నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను వెంకటరామరెడ్డి గారిని, నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నా నాగరికి రఘువీరెడ్డి గారిని, అలాగే ఆ రోజు సహకారం ఇచ్చి అనేక మందిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. నేను వీళ్ళు నడిపించుకొని తెచ్చాం జీడిపల్లికి. ఈ రోజున అదే అతని కుమారుడు రాజశేఖర్ రెడ్డి వారసుడు, అతని కలలు నెరవేర్చడానికి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే హంద్రీ నివా సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు మార్చి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చి టెండర్లు పిలిచి అగ్రిమెంట్ కూడా చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన మాట వాస్తవం కాదా? తద్వారా అనంతపురం జిల్లాకు, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు కాదా మీరు అనే విషయాన్ని మీరు గుండెల మీద చేసుకొని చెప్పాలా.
అనేక మంది మీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కౌశల్ చేయకుండా మాట్లాడతారు. మేము అంత చేసినాం ఇంత చేసినాం చర్చిద్దామని. ఏం చర్చిస్తారు మీరు? నాకేం అర్థం కాదు, ఏం చర్చిస్తారో వీళ్ళంతా. ఇన్నేళ్ల కాలంలో 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే మీరు. 1 ఎకరా భూమి మీద నీళ్లు పంట పొలం లేకపోలే, పిల్ల కాలువలు రాలే. ఏంటి మీరు? మేము ఆ పని చేశాం. మేము అనంతపురం జిల్లాలో కృష్ణా నీళ్లు నడిపించుకొని తీసుకొని వచ్చి జీడిపల్లి పెట్టాం మేము. మీరు లైనింగ్ల పేరు మీద రైతులకు అన్యాయం, ఎక్స్పాన్షన్ చేసినామని సేమ్ 3700 క్యూసెక్కులే తెస్తామంటే ఎట్లా? వేగంగా పోవడానికి, ఎక్కడికి పోవడానికి? మీరు అనుకునే ప్రాంతాన్ని మోసం చేయడానికి. కనుక ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం మేము. మా హంద్రీ నీళ్ళు కూడా వినాల మీరు. మా సామర్థ్యాన్ని మీరు తగ్గించిన తర్వాత, నేను తగ్గించాన పదమే వాడుతూ ఉన్నా, 6300 క్యూసెక్కులకి ఈ రోజున ప్రభుత్వ ఉత్తర్వులతో పాటుగా టెండర్ పూర్తి అగ్రిమెంట్ అయిన తర్వాత దాన్ని మీరు రద్దు చేశారు. బాబు గారు గుర్తు తెచ్చుకోండి మీరు. అట్లాగే ఈ విషయం పైన మాట్లాడి ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోండి మీరు. తొగిన మన్ను లెక్కలు మరీ తెలుద్దాం. ఎంత మన్ను తవ్వారు, ఎక్కడ పోయి అని మనం చూద్దాం. చూసిన రోజు వస్తుంది. రాయలసీమ రైతులు, ప్రత్యేకించి అనంతపురం రైతులు ఆ విషయం చూసుకుంటారు. అయ్యా, జీడిపల్లిలో 18% నీళ్లు మాత్రమే ఉన్నాయి. దాని సామర్థ్యం దాదాపు 1.5 టీఎంసీ అయితే ఇప్పటికీ 0.317 మాత్రమే దాంట్లో ఉంది. 18.86. గొల్లపల్లిలో 1/2 టీఎంసీ ఉంది. చెర్లోపల్లిలో 1/2 టీఎంసీ కూడా లేదు. పత్తికొండలో 1/2 టీఎంసీ ఉంది. కృష్ణగిరి అయితే పాపం వీళ్ళు ఉన్నాయంటే ఉన్నాయి, ట్యామ్ మాత్రమే ఉంది. 0.013 టీఎంసీ అంటే అక్కడ ట్యామ్ మాత్రం ఎత్తుకోవచ్చు అక్కడ. ఇంక అడవిపల్లి అయితే 0.396 మాత్రం టీఎంసీ మాత్రమే ఉంది. అంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఈ ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో కానీ? పైన ఉన్న ప్రాంతాల్లో మీరు నీళ్లు పెట్టలే, కింద ఉన్న ప్రాంతాలు నీళ్లు పెట్టలే. మీరేం మా మాటలు మాట్లాడుతూ మేము వ్యవసాయానికి తాగేకే వాడతారు, పంటలు వేసారా ఖబర్దార్ అని మాట్లాడతారు. అసలు మీరు రాయలసీమ రైతాంగానికి, మా జిల్లా రైతాంగానికి ఎండిపోతున్న పంటలకు మీరు ఇచ్చే భరోసా ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈరోజు రాయలసీమ రైతు రగిలిపోతా ఉన్నారు. రాయలసీమ ప్రాంతం కరువులో మునిగిపోతా ఉంది. తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిని చూడబోతా ఉన్నాం. మాట్లాడితే ఎల్ నిలో అని పలకరిస్తూ ఉంటారు మీరు. మా పిల్లలు ఇంకో జోకేశారు, చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పడం లే. ఎప్పుడని చెప్తా విషయానికి సీరియస్నెస్ పోతుంది, జోక్ చెప్పడం లే. మీరు ఇట్లాగే ఉండండి ఈ రోజున. కనుక ఇందులో రాజకీయాలు నేనేం మాట్లాడటం లే, ఈ ప్రాంతం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ తర్వాత మిగతా సాగునీటి ప్రాజెక్టుల విషయాలు చూసే కమిటీకి కోఆర్డినేటర్గా, అట్లాగే రాయలసీమ బిడ్డగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మీరు ఏ స్పష్టత మీ దగ్గర లేదు. టెండర్లు పిలిచామనే మాట తప్ప, రూపాయి పని 100 రూపాయలతో చేసి బిల్లులు చేసుకోవడం తప్ప సాగునీటి పట్ల మీకు ఎటువంటి ప్లాన్ లేదు. వెలుగో నిజవాళ్ళు నీళ్ళు పెట్టుకోవడం బాధ మీ దగ్గర లేదు. నీళ్ళు వచ్చాయి కొట్టేద్దామన్నా, ఎత్తిపోతాం అన్న కనీసం అది లేదు. ఇంతకుముందే హంద్రీ వాళ్ళతో మాట్లాడితే వస్తున్నాయి సార్ ఏంది వస్తున్నాయో ఏమో వాళ్ళు చెప్పాలా. కనుక ఈ రోజున మేము అడిగేది ఏమంటే, అసలుకి మీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం వద్ద మీ ప్రభుత్వమే ఎన్డీఏ అని మీరు రోజు పసాలు అనుకుంటారు, మర్చిపోతారని మీరు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పర్ భద్ర, అప్పర్ తుంగ, ఆల్మట్టి గురించి ఇప్పుడే మాట్లాడదలుచుకోలే. ఆల్మట్టికి, అప్పర్ తుంగకి ఆఖరికి మీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీ ప్రభుత్వమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్మిషన్ తీసుకొని రావచ్చు కదా. తెలంగాణ నుంచి అభ్యంతరాలు ఏమైనా వస్తే వాటిని మీ శిష్యుడే కదా అక్కడ తీర్చుకోవచ్చు కదా. కనుక చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, ఈ కష్టకాలంలో కనీసం తాగునీరు ఇవ్వడానికి
మీ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? మేమంటే కోపమా రాజకీయంగా మీకేమైనా? మేము పనికిరామనుకుంటారు రాయలసీమ వాళ్ళం? మా దగ్గర సకల విషయాల్ని తీసుకెళ్తారు మీరు. బ్యాంకులు తీసుకెళ్తారు, ఆసుపత్రులు తీసుకెళ్తారు, కోర్టులు తీసుకెళ్తారు. ఇంకోసారి చెప్తా ఉన్నా, మీరు మాట్లాడితే దెబ్బలు చరుచుకుంటూ కియా 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 అనడానికి, ఆ కియా క్యారెట్ ఫుడ్డానికి ఆ రోజు వచ్చిన హంది నివాసి నీళ్లు తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్పగలను నేను. నీళ్ళు వచ్చాయి కాబట్టి పరిశ్రమ వచ్చింది, ఇక నీళ్ళు రాలే. కనుక మీకున్న అభ్యంతరం నాకు అర్థమయ్యేది ఒకటే, మేమంటే ప్రేమ లేదు, మేమంటే రాయలసీమ అంటే బాధ్యత లేదు, మేము ఎట్టుపోయినా పర్వాలేదు, మీకు ఆ నిర్బంధంగా అభివృద్ధి అయ్యే మీ అమరావతి ప్రాంతం మీకు చాలు, మీ కరకట్ట బాగుంటే మీకు చాలు, రాయలసీమలో కరువు మీకు పట్టదు. కాబట్టి మీరు దయచేసి రాయలసీమ నీళ్ళు ఇవ్వడానికి తక్షణం పోతేడుపాటు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ అడ్డం నుండి తొలగించి హంద్రి నివా నీళ్లు తక్షణం తెచ్చిపెట్టాలని ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా మీకు నేను, నీళ్లున్నాయి, నీళ్ళు లేవని చెప్పొద్దు. 880 దాకా నీళ్లున్నాయి, 121 టీఎంసీ నీళ్లున్నాయి. 141 టీఎంసీ వరకు 841 అడుగుల నుంచి నీళ్లు కొట్టుకోవచ్చు. 40,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతేటిపాడు ఉంది. ఆ నీళ్ళు కిందికి ఇచ్చేకి మీకు మనస్సు మాత్రమే లేదు, మీకు ప్రేమ లేదు, బాధ్యత లేదు, మాటలు మాత్రమే ఉంటాయి. మొన్న ఉరవకొండ పక్క వెళ్ళాం, ప్రజలు చెప్తా ఉన్నారు, సార్ మాటలైతే మాకు సార్, మూట్లన్నీ వేరే పక్కకి సార్ అని చెప్తా ఉన్నారు వాళ్ళు. కనుక రాయలసీమ ప్రజలేమంతా, గ్రేటర్ రాయలసీమ ప్రజానీకం అంతగా ఏం గుడ్డిగా ఏం లేరు, మిమ్మల్ని చూస్తా ఉన్నారు. నిన్న వెలుగొండ చూశాం కదా, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడండి అభివృద్ధిలో. జగన్మోహన్ రెడ్డి గారి పేరు కొట్టేసేందుకోసం మీరు పోటీ పడద్దండి. వెలుగొండలో మేము నీళ్ళు ఇచ్చామని మాట్లాడుతూ ఉన్నారు. నిన్నేమో వెలుగొండ నిర్వాసితులకు ఆఖరికి ఇంకా పరిహారం రాలేదు కాబట్టి వాళ్ళు ఒంగోలు కలెక్టరేట్ ముట్టడించి గుర్తు చేస్తూ ఉన్నారు. మీకు మాటలు ఉంటాయంతే, మీకు ఫోటోలు కావాలి, మీకు చెప్పుకునే కావాలి. చివరికి మీరు ఈ ఏంటివి స్టిక్కర్లు వేసి కల్పించి మరీ మోసం చేస్తూ ఉన్నారు మమ్మల్ని. స్టిక్కర్లు వేసి మా హక్కుల్ని. కనుక ఆఖరికి ఒకటే మాట సార్, బాబు గారు తగిన గౌరవంతోనే మీరు మాట్లాడితే రాయలసీమ పెద్ద బిడ్డను కాదా అంటా ఉంటారు. మీరు పెద్ద బిడ్డో చెడ్డ బిడ్డో నిరూపించుకునే కాలం వచ్చింది, ఆ నిలబడే కాలం వచ్చింది చరిత్రలో. పై నీళ్లున్నాయి, శ్రీశైలంలో నీళ్లున్నాయి, కింద రిజర్వాయర్లలో నీళ్ళు లేవు. తాగడానికి కూడా ఇల్లు కష్టం వస్తూ ఉంది. మీ అధికారులు, మీ మంత్రులు మాట్లాడుతూ మేము వ్యవసాయానికి ఇయ్యలేము. ఈ మాట చెప్పేటప్పుడు పట్టిసీమ గురించి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. గోదావరి వరద, పట్టిసీమ నీళ్లు, వాటి ఎత్తిపోసి ఎక్కడికి వస్తాయని చెప్పినా మీ మాటలను తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆఖరికి తాగునీటికి కూడా కష్టం వస్తూ ఉంది. మరి మా హక్కుగా ఉన్న మా నీళ్లు మాకు రావడానికి, మా ప్రాజెక్టులో నీళ్లు తీసుకోవడానికి మధ్యలో అడ్డంకి ఎవరంటే మాకు అర్థమైంది ఒకటే, ఎన్డీఏ నాయకత్వం, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రాంత పెద్ద బిడ్డగా చెప్పుకొని తిరిగి రాజకీయాన్ని గడుపుకునే చంద్రబాబు నాయుడు గారే అని మేము అనుకుంటా ఉన్నాం. అడ్డం మీరే అనుకుంటా ఉన్నాం. అట్లా కాదని నిరూపించాలంటే పూర్తి సామర్థ్యంతో నీళ్లు విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం.